హలో ఎవ్రీవన్, హ్యాపీ న్యూ ఇయర్. సో టుడే ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో దా టాపిక్ ఏంటంటే నోటిఫికేషన్స్. సో సర్వీస్ నోలో నోటిఫికేషన్స్ అనేది ఒక మెయిన్ పార్ట్. సో నోటిఫికేషన్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇనిషియల్ నోటిఫికేషన్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో మనకి ఇనిషియల్ నోటిఫికేషన్స్ బేసిక్స్ అనేవి వస్తాయి. సో మనం ఇంకా రియల్ టైంలో ఎలా క్రియేట్ చేస్తాం. సో నోటిఫికేషన్ ఈమెయిల్ స్క్రిప్ట్స్ నుంచి నోటిఫికేషన్స్ అనేవి ఎలా క్రియేట్ చేస్తాం, ఈమెయిల్ స్క్రిప్ట్స్ నుంచి సబ్జెక్టు బాడీ, సో ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇనిషియల్ నోటిఫికేషన్స్. సో నేను ఆల్రెడీ ఒక టేబుల్ అనేది ఓపెన్ చేశాను ఇన్సిడెంట్. సో మనం నోటిఫికేషన్స్ అనేవి ఏ టేబుల్స్లోనే క్రియేట్ చేయొచ్చు, బట్ టేబుల్స్ అనేది డిఫరెంట్ అంతే. సో టాపిక్ అయితే నోటిఫికేషన్స్ జనరేట్ చేసేది, క్రియేట్ చేసేది మొత్తం ప్రాసెస్ అనేది సేమ్. జస్ట్ టేబుల్స్ అనేది డిఫరెంట్. సో నేను ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ టేబుల్లోకి వెళ్ళాను. సో ఇన్సిడెంట్ టేబుల్ నుంచి నేను ఏదైనా ఒక రికార్డ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మనం డైరెక్ట్గా కాన్ఫిగర్ నుంచి నోటిఫికేషన్స్ అనేవి ఓపెన్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో అలా కాకుండా డైరెక్ట్గా ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది టైప్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తుంది. సో అక్కడ నుంచైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో నాకు ఇన్సిడెంట్ టేబుల్లో కావాలి కాబట్టి నేను డైరెక్ట్గా ఇన్సిడెంట్ ఫామ్ మీద నుంచి నోటిఫికేషన్స్లోకి వెళ్ళాను. సో నేను ఇక్కడ మనకి న్యూ అనే బటన్ అనేది కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇవన్నీ మనకి ఏంటంటే ఇవన్నీ అవుట్ ఆఫ్ బాక్స్ నోటిఫికేషన్స్. సో మనం కస్టమ్ నోటిఫికేషన్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. సో మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి ఏ టేబుల్ మనకు. సో నాకు ఇన్సిడెంట్ టేబుల్ మీద కావాలి. సో ఇన్సిడెంట్ అనే టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు వేరే టేబుల్ అంటే ప్రాబ్లం టేబుల్ మీద కావాలి. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ప్రాబ్లం అనే టేబుల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్. సో నేమ్ ఆఫ్ ద నోటిఫికేషన్స్ ఇక్కడ చూడండి ఒకసారి. యూజ్ నోటిఫికేషన్స్ నోటిఫై యూజర్స్ అబౌట్ ద స్పెసిఫిక్ యాక్టివిటీస్ ఇన్ సర్వీస్ నో సేస్ వెన్ టు సెండ్ నోటిఫికేషన్ హూ విల్ రిసీవ్ వాట్ ఇట్ విల్ కంటైన్. అంటే ఏంటంటే ఇక్కడ మనకి వెన్ టు సెండ్ హూ విల్ రిసీవ్ వాట్ ఇట్ విల్ కంటైన్. సో సేమ్ ఇక్కడ వెన్ టు సెండ్ హూ విల్ రిసీవ్ వాట్ ఇట్ విల్ కంటైన్. సో ఎప్పుడు సెండ్ చేయాలి నోటిఫికేషన్స్, సో ఎవరికి రిసీవ్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటి మనకి యూజర్స్ గ్రూప్స్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎవరికి సెండ్ చేయాలి, ఎవరికి రిసీవ్ అవ్వాలి నోటిఫికేషన్స్. సో పర్టికులర్ గ్రూప్కి సెండ్ చేయాలంటే మనం గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. పర్టికులర్ యూజర్స్కి నోటిఫికేషన్స్ జనరేట్ చేయాలంటే ఆ యూజర్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు యూజర్స్ అండ్ గ్రూప్స్, సో డైరెక్ట్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఇక్కడ మీనింగ్. సో వెన్ టు సెండ్ అంటే నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడు సెండ్ అవ్వాలి. సో నేను మీకు ఒక ఇన్సిడెంట్ అనే ఫామ్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ మనకి స్టేట్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టేట్స్. సో నేను నోటిఫికేషన్ క్రియేట్ చేసేది ఇన్సిడెంట్ టేబుల్ మీద కదా. సో అందుకని నేను రెఫరెన్స్గా ఇన్సిడెంట్ అనే రికార్డ్ అనేది ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. న్యూ, ఇన్ ప్రోగ్రెస్, ఆన్ హోల్డ్, రిజల్ట్. సో ఈ విధంగా స్టేట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నాకేంటి ఇక్కడ వెన్ టు సెండ్. సో నోటిఫికేషన్ అనేది ఎప్పుడు సెండ్ చేయాలి. సో స్టేట్ అనేది న్యూలో ఉన్నప్పుడా, ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నప్పుడా, ఆన్ హోల్డ్లో ఉన్నప్పుడా, రిజాల్వ్డ్లో ఉన్న, సో ఏ స్టేట్లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ అనేది సెండ్ చేయాలి. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ని బట్టి కానీ సమ్ టైమ్స్ ఇక్కడ ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ని బేస్ చేసుకుని కానీ మనం నోటిఫికేషన్స్ అనేవి ట్రిగ్గర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి కేటగిరీ ఉంది. సో నా కేటగిరీ సాఫ్ట్వేర్ అయినప్పుడు, సబ్ కేటగిరీ ఈమెయిల్ అయినప్పుడు సో నోటిఫికేషన్ అనేది సెండ్ చేయాలి. సో మనం ఆ విధంగా బేస్డ్ ఆన్ కండిషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వస్తే మన కేటగిరీ చూడండి, కేటగిరీ, సబ్ కేటగిరీ, సో ఈ విధంగా వస్తాయి. సో ఈ ఫామ్లో ఉన్న ఫీల్డ్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి కండిషన్స్లో. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ని బట్టి, కండిషన్స్ని బట్టి మనం వెన్ టు సెండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో వెన్ టు సెండ్, సో ఎప్పుడు సెండ్ చేయాలి నోటిఫికేషన్, హూ విల్ రిసీవ్ ఎవరికి సెండ్ చేయాలి, వాట్ ఇట్ విల్ కంటైన్. సో ఆ బాడీలో సబ్జెక్ట్లో ఏమని మెన్షన్ చేయాలి, అది మీనింగ్ దీనికి. సో ఫస్ట్ నేను జస్ట్ నాకు నోటిఫికేషన్ ఎప్పుడు వెళ్ళాలంటే ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ అనేది ఇన్ ప్రోగ్రెస్కి మూవ్ అవుతుందో సో అప్పుడు నాకు నోటిఫికేషన్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి. సో అప్పుడు నేనేం చేయాలి. సో ఫస్ట్ మనము నేమ్ ఆఫ్ ది నోటిఫికేషన్.
ట్రిగ్గర్ టు ఇన్ ప్రోగ్రెస్. జస్ట్ నేమ్ ఆఫ్ ది నోటిఫికేషన్ ఏమైనా మెన్షన్ చేసుకో. జస్ట్ నేను ఇలా మెన్షన్ చేశాను. సారీ, ఇన్ ప్రోగ్రెస్. సో అప్లికేషన్ అనేది గ్లోబల్ అప్లికేషన్. సో నేమ్ ఆఫ్ ది టేబుల్ యాక్టివ్. సో యాక్టివ్, ఇన్యాక్టివ్. సో కేటగిరీ ఎల్లో డిజిట్. సో నెక్స్ట్ ఏంటంటే వెన్ టు సెండ్. సో నేనేం చెప్పాను, నాకు నోటిఫికేషన్ ఎప్పుడు సెండ్ అవ్వాలని చెప్పాను. స్టేట్ అనేది ఇన్ ప్రోగ్రెస్కి వెళ్ళినప్పుడు నోటిఫికేషన్ అనేది సెండ్ అవ్వాలి. సో అప్పుడు మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, అప్డేటెడా ఇన్సర్టెడా ఫస్ట్ మనకి తెలియాలి. సో నేను ఫస్ట్ టైం నోటిఫికేషన్ అనేది ఎప్పుడైతే నేను రికార్డ్ క్రియేట్ చేస్తానో అప్పుడు మనకి రికార్డ్ అనేది సర్వీస్ నోలో క్రియేట్ అవుతుంది. సో అప్పుడు మనం ఇన్సర్ట్ అని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆల్రెడీ క్రియేట్ చేసిన నోటిఫికేషన్ ఆల్రెడీ మనకి న్యూలో ఉంటుంది నోటిఫికేషన్. సో నాకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఎప్పుడైతే ఇన్ ప్రోగ్రెస్కి వెళ్తుందో నోటిఫికేషన్ అప్పుడు సెండ్ అవ్వాలని చెప్పాను. సో అది ఆల్రెడీ అప్డేటెడ్ నోటిఫికేషనే కదా. సో నేను ఇక్కడ అప్డేటెడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నాకు న్యూలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఇక్కడ స్టేట్ అనేది న్యూలో ఉన్నప్పుడు నాకు నోటిఫికేషన్ కావాలంటే అప్పుడు ఫస్ట్ టైం కాబట్టి, అంటే అప్పటి వరకు మనకి రికార్డ్ అనేది క్రియేట్ అవ్వాలి సర్వీస్ నోలో. సో ఫస్ట్ టైం సో ఇన్సర్ట్ అయ్యేటప్పుడు మనకి నోటిఫికేషన్ ట్రిగ్గర్ అవ్వాలంటే ఇన్సర్టెడ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. సో సెకండ్ టైం అంటే మనకు ఆల్రెడీ న్యూలో ఉన్న నోటిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్కి వెళ్ళాలంటే మనం జస్ట్ అప్డేటింగే కాదు ఇక్కడ చేసేది. ఇప్పుడు ఏం చేసాము, జస్ట్ అప్డేట్ చేసాము. అంటే న్యూ నుంచి జస్ట్ నేను స్టేట్ అనేది ఇన్ ప్రోగ్రెస్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేశాను. సో అది అప్డేటెడే కాబట్టి ఫామ్లో మనం ఇక్కడ అప్డేటెడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు కండిషన్ ఏంటి, సో నేను ఎప్పుడు నోటిఫికేషన్ ట్రిగ్గర్ అవ్వాలన్నాను, స్టేట్ అనేది ఇన్ ప్రోగ్రెస్కి మూవ్ అయినప్పుడు నాకు నోటిఫికేషన్ ట్రిగ్గర్ అవ్వాలి. సో అప్పుడు స్టేట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. సో హూ విల్ రిసీవ్. సో నాకు ఈ నోటిఫికేషన్ అనేది ఎవరికి సెండ్ చేయాలి, ఎవరికి. సో నాకు అబెల్ ట్యూటర్ రిసీవ్ అవ్వాలంటే డైరెక్ట్గా మనం ఇక్కడ యూజర్స్ అబెల్ ట్యూటర్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెండ్ చేసుకోవచ్చు. లేదు పర్టికులర్ గ్రూప్ వాళ్ళకి సెండ్ చేయాలా అంటే ఇక్కడ గ్రూప్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమొస్తాయంటే యూజర్స్ గ్రూప్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి కాలర్ ఉంది. సో నాకు నోటిఫికేషన్ నేను ఎప్పుడైతే ఇక్కడ ఇన్సిడెంట్ టేబుల్లో కాలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిసీవ్ అవ్వాలి నోటిఫికేషన్. సో నేను కాలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఈ విధంగా మనం హూ విల్ రిసీవ్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ నేను ఇది ఇండివిజువల్గా పర్టికులర్ యూజర్స్కి నోటిఫికేషన్ వెళ్ళాలంటే ఇండివిజువల్గా ఇక్కడ యూజర్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కాలర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇన్సిడెంట్ ఫామ్లో ఎవరైతే కాలర్ ఉంటారో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళాలని. సో నౌ వాట్ ఇట్ విల్ కంటైన్. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ఈమెయిల్ అనేది సెండ్ చేసేటప్పుడు ఆ ఈమెయిల్లో మనం సబ్జెక్ట్ అండ్ బాడీ మెన్షన్ చేస్తాం కదా, అదేవిధంగా సేమ్ ఇక్కడ కానీ నోటిఫికేషన్లో సబ్జెక్ట్ అండ్ బాడీ. సో నేను జస్ట్ ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నాను సబ్జెక్టు. ఇన్సిడెంట్ నెంబర్ ఈజ్ మూవ్ టు ఇన్ ప్రోగ్రెస్. సో డీటెయిల్స్ ఆర్ బిలో. నెంబర్, స్టేట్, డాలర్, సో ఈ విధంగా మనము ఇన్సిడెంట్ ఫామ్లో ఉన్న ఫీల్డ్స్ అన్ని మెన్షన్ చేసుకోవచ్చు. మీకు చెప్తాను ఎందుకు అలా పెడుతున్నాను.
సో ఇక్కడంతా నేను ఏం చేస్తున్నానంటే బ్యాక్ అండ్ వాల్యూస్ అనేది మెన్షన్ చేస్తున్నాను. బ్యాక్ అండ్ వాల్యూస్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేయాలి, లేదంటే డేటా అనేది కనిపించదు మనకి. స్పెల్లింగ్స్, డిస్క్రిప్షన్. సో నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఎందుకు తీసుకున్నానంటే మీకు చెప్తాను. సో నాకు ఈ విధంగా ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. సో ఎప్పుడైతే నాకు ఇన్సిడెంట్ ఫామ్లో ఎప్పుడైతే స్టేట్ అనేది ఇన్ ప్రోగ్రెస్కి వెళ్తారో నోటిఫికేషన్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఏం చేశాను, నేను వెన్ టు సెండ్ కండిషన్ సెలెక్ట్ చేసి హూ విల్ రిసీవ్, ఎవరికి పంపాలో సెలెక్ట్ చేసుకుని వాట్ ఇట్ విల్ కంటైన్. సో యాక్షన్ రిక్వైర్డ్ ఇన్సిడెంట్ నెంబర్ ఈస్ మూవింగ్ టు ఇన్ ప్రోగ్రెస్. సో బాడీలో హాయ్ ఇన్సిడెంట్ నెంబర్ ఈస్ మూవ్ టు ఇన్ ప్రోగ్రెస్. సో ఈ విధంగా డేటా అంటే ఫామ్ ఇక్కడ మనము ఇవన్నీ నెంబరు, స్టేట్, డిస్క్రిప్షన్ ఇవి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇక్కడ మనం ఇన్సిడెంట్ ఫామ్లో మనకి చూడండి నెంబరు, కాల్. సో ఈ డేటా అంతా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ఈ విధంగా మనకు టేబుల్ అనేది డ్రా చేసుకొని. సో టేబుల్ ఎలా డ్రా చేసాము, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి టేబుల్ నుంచి మనం ఎక్స్ట్రా సెల్ కావాలంటే సెల్స్, సో టేబుల్, రో, కాలం, సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అక్కడ నేను ఈ ఫామ్లో ఉన్న ఇన్సిడెంట్ ఫామ్లో ఉన్న నెంబర్ అనేది తీసుకున్నాను, స్టేట్ అనేది తీసుకుని, డిస్క్రిప్షన్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ డాలర్ ఇన్సైడ్ ఏం పెట్టాను, నెంబర్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ. సో ఈ నెంబర్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ. సో నెంబర్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ ఇది. సో కాలర్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ. సో ఇవన్నీ బ్యాక్ అండ్ వాల్యూస్. సో ఆ బ్యాక్ అండ్ వాల్యూస్ డాలర్ సింబల్లో ఇచ్చాను. సో ఆ విధంగా ఇస్తే మనకి ఇక్కడ ఫామ్లో ఉన్న డేటా అనేది డిస్ప్లే అవుతుంది. సో నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సో మన నోటిఫికేషన్ మనం ఏ విధంగా క్రియేట్ చేసామో ఇక్కడే మనం ప్రివ్యూ చేసుకోవచ్చు డేటా అనేది ఏ విధంగా డిస్ప్లే అవుతుంది అని. ఇక్కడ ఈ నెంబర్ ఎందుకు వచ్చిందంటే డిఫాల్ట్గా అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది ప్రివ్యూలో. సో యాక్షన్ రిక్వైర్డ్. సో ఇక్కడ ఎందుకు వచ్చింది నెంబరు, ఇక్కడ 1 సెకండ్, ఎప్పుడు ప్రివ్యూ చేస్తాను. సో ఇన్సిడెంట్ నెంబర్ అంటే ఇక్కడ నేను నెంబర్ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇన్సైడ్ డాలర్ సింబల్లో నెంబర్ అనేది తీసుకున్నాను. సో అప్పుడు నాకేంటి ఇక్కడ నెంబర్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ, నెంబర్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి ఆ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నేను ప్రివ్యూ రికార్డ్లో ఇదే తీసుకున్నాను కాబట్టి సో ఈ విధంగా ఇది వచ్చింది. సో ఇప్పుడు నేను ఇన్సిడెంట్ 005 సో సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ అప్డేట్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ద ఇన్సిడెంట్ నెంబర్ ఈస్ మూవింగ్ టు ఇన్ ప్రోగ్రెస్ స్టేట్. సో మూవ్ టు ఇన్ ప్రోగ్రెస్. సో ఇక్కడ నెంబర్, సో ఇక్కడ నెంబర్ అనేది ఈ నెంబర్ అనేది వచ్చిందా. సో నెక్స్ట్ ఏంటి, స్టేట్. సో ఏ స్టేట్లో ఉంది, ఇది ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. సో ఇన్ ప్రోగ్రెస్ అనేది అప్డేట్ అయింది. ఇక్కడ డిస్క్రిప్షన్ ఏముంది, ఎంటీ ఉంది. అంటే దీంట్లో మనం డిస్క్రిప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అందుకని మనకి ఎంటీ కనిపించింది. సో ఈ విధంగా మనం నోటిఫికేషన్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. సో అంతేకాకుండా ఇక్కడ సబ్జెక్ట్ సమ్ టైమ్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ మనం లెంతీగా ఉండింది అనుకో, సబ్జెక్ట్ ఇక్కడ మనకు సరిపోదు, ఈ లెంత్కి సరిపోయినంత సరిపోదు. సో అప్పుడు ఏం చేసుకోవాలంటే మనం ఈమెయిల్ స్క్రిప్ట్స్ నుంచి సబ్జెక్ట్ అనేది ఈమెయిల్ స్క్రిప్ట్లో పెట్టుకొని అక్కడ నుంచి నేమ్ అనేది ఇక్కడ బాడీలో అనేది మెన్షన్ చేసుకుంటాము. అదేవిధంగా బాడీ కానీ త్రూ ఈమెయిల్ స్క్రిప్ట్ ద్వారా మనం ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈమెయిల్ స్క్రిప్ట్ నుంచి మనం నోటిఫికేషన్స్ అనేవి ఎలా క్రియేట్ చేస్తాము, సబ్జెక్ట్స్ అనేవి ఎలా జనరేట్ చేస్తాము నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ విధంగా అయితే మనం నోటిఫికేషన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ ఎలా ట్రిగ్గర్ అవుతుందో మనం చెక్ చేద్దాం. సో ఈ నోటిఫికేషన్ అనేది నేను సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఒక ఇన్సిడెంట్ అనేది జనరేట్ చేస్తాను.
ఎట్ దిస్ సేమ్ ఈమెయిల్స్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు డిఫాల్ట్ పేస్ట్. సో ఫస్ట్ అనేది ఒక ఇన్సిడెంట్ రికార్డ్ అనేది క్రియేట్ చేశాను. ఎప్పుడు స్టేట్ అనేది న్యూలో ఉన్నప్పుడు. బట్ మన కండిషన్ ఏంటి? స్టేట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ ఆల్సో మనం ఇక్కడ స్టేట్ చేంజెస్ టు ఇన్ ప్రోగ్రెస్ కానీ, అంటే ఎప్పుడైతే స్టేట్ అనేది చేంజ్ అవుతుందో ఇన్ ప్రోగ్రెస్కి అప్పుడు కానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టేట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ జనరేట్ అవుతుంది. సో నౌ స్టేట్ చేంజెస్ టు ఇన్ ప్రోగ్రెస్. సో ప్రజెంట్ ఏంటి? న్యూలో ఉంది. సో ఇప్పుడు ఎప్పుడైతే స్టేట్ అనేది న్యూ నుంచి ఇన్ ప్రోగ్రెస్కి చేంజ్ అవుతుందో అప్పుడు మనకి నోటిఫికేషన్ అనేది జనరేట్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఏ నోటిఫికేషన్ జనరేట్ అవ్వలేదు చూడండి. సో క్రియేటెడ్ ఆన్ టుడే. సో ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ అవుట్ ఆఫ్ బాక్స్ నోటిఫికేషన్ సంథింగ్ సమ్మన్ అంటే అవుట్ ఆఫ్ బాక్స్ నోటిఫికేషన్స్ ఉంటాయి కదా ఈ కండిషన్లో. సో అందుకని ఇక్కడ నోటిఫికేషన్ అనేది క్రియేట్ అయింది. బట్ ఆల్సో చూడండి ఇక్కడ మన సబ్జెక్ట్ అనేది డిఫరెంట్. ఇది మన సబ్జెక్ట్ యాక్షన్ రిక్వైర్. సో ఇప్పుడు నేను స్టేట్ అనేది ఇన్ ప్రోగ్రెస్కి మూవ్ చేద్దాం. సో వన్స్ స్టేట్ చేంజెస్ టు ఇన్ ప్రోగ్రెస్ మనకి ఇప్పుడు ఒక నోటిఫికేషన్ అనేది ట్రిగ్గర్ అయి ఉంటుంది. సో ఈమెయిల్స్లోకి వెళ్దాం. చెక్ చూడండి ఇక్కడ నోటిఫికేషన్ అనేది ట్రిగ్గర్ అయింది. సో మన సబ్జెక్ట్ సేమ్. సో రెసిపియంట్ ఎవరు? అబెల్ ట్యూటర్. అంటే మనం హూ విల్ రిసీవ్లో కాలర్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ కాలర్ ఎవరు? అబెల్ ట్యూటర్. అందుకే అబెల్ ట్యూటర్కి ట్రిగ్గర్ అయింది. అలా కాకుండా వేరే పర్సన్ సెలెక్ట్ చేసుకుంటే వేరే పర్సన్కి ట్రిగ్గర్ అవుతుంది. సో ఇప్పుడు అగైన్ నేను న్యూలో పెట్టేస్తున్నాను. సేవ్. ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్ మళ్ళీ మూవ్ చేస్తున్నాను న్యూ నుంచి. సో మళ్ళీ మనకు ఇప్పుడు ఒక నోటిఫికేషన్ అనేది జనరేట్ అయి ఉంటుంది. సో ఈమెయిల్స్లోకి వెళ్ళి చూస్తే ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ అయి ఉంటుంది చూడండి. సో ఇప్పుడు ఎవరు మనకి రెసిపియంట్? ఈ పర్సన్. ఎందుకంటే ఇక్కడ కాల్ అనేది చేంజ్ చేసాం కాబట్టి. సో ఇక్కడ మనకి ఈమెయిల్ కనిపిస్తుంది రెసిపియంట్. ఎందుకంటే ఇక్కడ చూడండి ఆ పర్సన్ యొక్క ఈమెయిల్ ఐడి. సో ఈ విధంగా అయితే మనం నోటిఫికేషన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మీకు నోటిఫికేషన్ ఈమెయిల్ స్క్రిప్ట్ నుంచి సబ్జెక్ట్ అండ్ బాడీ అనేది ఏ విధంగా మెన్షన్ చేస్తాము, డైరెక్ట్గా టేబుల్ ఫార్మాట్లో ఏ విధంగా క్రియేట్ చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.